యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మీ పద్మలోసు స్వాతంత్ర చవితి యథావిధిగా పద్మ గారు మీ ముందుకి ఈరోజు మళ్ళీ చాలా కొత్త కలెక్షన్ అంటే కొన్ని వెరైటీలు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. అలాగే కాటన్ కోటాలు, సిల్క్ కోటా, గోల్డ్ బార్డర్లు, జార్జెట్లు, లెహరియా జార్జెట్లు, కొత్త ఫ్యాన్సీ క్రేప్ అని ఒక కొత్త వెరైటీ వచ్చింది. చిన్న గోల్డ్ బార్డర్ వచ్చి ఈ వెరైటీలతో మేము ముందుకు వచ్చానండి. నా ఛానల్ కొత్తగా చూసారంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి అని తెలియజేసుకుంటే, ఈ డ్రెస్సులు నేను వెయిట్ లాస్ అవుతున్నాను అని చెప్పడం జరిగింది కదండి. నేను స్టార్ట్ చేసి 2 months అవుతుంది. నేను 2 monthsలో వారాహి నవరాత్రులు 10 రోజుల్లో కరెక్ట్గా చేయలేకపోయాను. ఎందుకంటే డైట్ ప్లాన్లోంచి బయటకు వచ్చేస్తాం కదా, పూజలు చేస్తే ఆ ప్రసాదం అని అదని ఇదని స్వీట్ చూస్తే ముందే టెంప్ట్ అవుతాం. అవన్నీ 10 రోజులు తినేయటం, మధ్యలో సోమవారం పూజలు, వరలక్ష్మి వ్రతాలు, ఇలా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు నాకు డైట్ ప్లాన్ కరెక్ట్గా లేక కొంచెం అటు ఇటుగా కరెక్ట్గా ఒక 40 రోజులు అయితే చేశానండి. మిగిలిన అన్ని చీటింగ్ డేలు అనుకోవచ్చు. వీటిలో నేను 70 kgs 600 వెయిట్ ఉండేదాన్ని. ఇప్పుడు ఇవాళ మళ్ళీ మా మేడం కలిసి రావడానికి వెళ్ళటం జరిగింది. అంటే 15 daysకి ఒకసారి చెక్ చేసుకుంటాం అనమాట, ఎలా ఉంది ఫ్యాట్ లెవెల్, ఎలా ఉన్నాయి, ఏమన్నా తగ్గిందా. నాకు ఫ్యాట్ ఎక్కువని, మజిల్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు మజిల్ పెరిగి ఫ్యాట్ రిమూవ్ అయ్యింది. ఇప్పుడు నేను కరెక్ట్గా 66 kg, అంటే 4 kgs 600 పూర్తిగా తగ్గాను. అంటే దగ్గరగా 5 kgs తగ్గానండి. కరెక్ట్గా 40 రోజులే చేశాను. శుభ్రంగా తింటూ, అంటే బ్రౌన్ రైస్, కర్రీస్ ఎక్కువ తినుకుంటూ, స్వీట్స్, నెయ్యి, వైట్ రైస్, ఆవకాయలు, పచ్చళ్ళు ఇలాంటివి మానేశాను. ముఖ్యంగా టీ మానేశానండి నేను. టీ మానేయటం అంటే చాలా గ్రేట్. ఈ డ్రెస్ కుట్టించుకుని, ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం కాంబినేషన్. ఈ డ్రెస్ కుట్టించుకుని బాగా వేసుకునేదాన్ని. తర్వాత ఒళ్ళు వచ్చేసి డ్రెస్ అసలు మెడ కూడా దిగేది కాదనమాట, చేతులు అయితే ఇంకా అసలు ఎక్కి కాదు. అలాంటిది ఇగోండి లూజ్ వచ్చేసి డ్రెస్సులు శుభ్రంగా వేసుకోగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఉన్నానంటే 5 kgs వెయిట్ అంటే మాటలు కాదు కదండి 40 రోజుల్లో. అలాగా హెల్దీగా శుభ్రంగా తింటూ, అంటే మనకు శరీరానికి కావాల్సిన ఫుడ్ తింటూ, వేస్ట్ తినకుండా, స్వీట్స్, నెయ్యి, టీ, పాలుకు సంబంధించిన పదార్థాలు అన్నీ అవాయిడ్ చేశాను. తర్వాత ఎప్పుడన్నా వారానికి ఒకరోజు చీటింగ్ డే పెట్టుకుని అన్నీ తినేయచ్చు. నాకు ప్లస్ ఏంటంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి చాలా ప్లస్ అయిందనమాట. నాన్ వెజ్ ప్రియులు అయితే బిర్యానీలు వేసేస్తారు వారానికి ఒకసారి, చికెన్లని, ఫిష్లని తినేస్తారండి. అలా ఆ ఫుడ్ తినేది కొంచెమైనా ఆరాటం ఎక్కువ ఉంటుంది నాన్ వెజ్ ప్రియులకి. తినేది ఉండదు, ఆ స్మెల్ ఇష్టపడతారు కొంతమంది. దానివల్ల ఏంటంటే ఆ నాన్ వెజ్ అనేది అరుగుదల చాలా టైం పడుతుందండి. ఆకుకూరలో తిన్నంత ఈజీగా అది అరుగుదల ఉండదు, తొందరగా అరగదు. దానివల్ల టైం పట్టి మనకి అనీజీగా అనిపించడం, పొట్ట బరువు అయిపోవటం, తేనుపులు, గ్యాస్ ప్రాబ్లంలు, రకరకాల, అంటే మసాలాలు కదా. నేను ఎప్పుడూ ఆకుకూరలు తినటం వల్ల నేను చాలా సురుగ్గా, అంటే మేక ఎంత సురుగ్గా ఉంటుందో అంత సురుగ్గా, దుప్పులు ఎంత సురుగ్గా ఉంటాయో అంత సురుగ్గా, అంటే ఆకుకూరలు, కాయగూరలు తినటం వల్ల. ఈ ఎగ్ తింటున్నానండి. నాకు అసలు మజిల్ లేదు, ఫ్యాట్ చాలా ఉంది. ఆ మజిల్ గురించి ప్రోటీన్ ఫుడ్ తినటం వల్ల నేను మష్రూమ్ తినేదాన్ని కాదు, పన్నీర్ తినేదాన్ని కాదు. అసలు మా ఇంట్లో ఎప్పుడు క్యాప్సికమ్ నేను వండలేదు, ఇష్టం ఉండదు అనమాట. క్యాప్సికమ్ లేదు. క్యారెట్, బీట్రూట్ రెగ్యులర్గా నేను ఎప్పుడూ వండుతాను. జ్యూస్ కూడా మధ్య మధ్యలో తాగుతూ ఉంటాను. ఇవన్నీ చేసుకుంటూ నేను బిజినెస్ చేసుకుంటూ, నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను చూపించుకున్న రోజుని నా ఫ్యాట్ లెవెల్ ఎంత హైలో ఉందో, ఇవాళ ఐడియల్ వెయిట్కి ఫ్యాట్ నా శరీరానికి, నా వయసుకి నాకు ఎంత ఉండాలో అంతకి వచ్చేసానండి. అంటే అంత తగ్గించేసుకున్నాను. ఇంచులాస్ బాగా అయ్యాను. దానివల్ల చాలా సురుకుగా, హ్యాపీగా ఉన్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. ఫస్ట్ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నేను ఈ బిజినెస్లో పడిపోయి మంచి ఫుడ్ తినేదాన్ని కాదు. వండేసుకోవటం, వేడివేడి అన్నంలో ఆవకాయ ఇంత నెయ్యి వేసేసుకోవటం, తినేయటం, టైం సరిపోక, లేదంటే కర్రీ పాయింట్కి వెళ్ళి కర్రీ తెచ్చేసుకోవటం. దానివల్ల ఉపయోగం లేక ఇప్పుడు శ్రద్ధగా పొద్దుటే మంచినీళ్ళు బాగా ఒక 4 లీటర్లు, మినిమం 4 లీటర్లు మంచినీళ్ళు, ఏ రకంగా అయితే పల్చటి మజ్జిగ అవనివ్వండి, సియా సీడ్స్ అవనివ్వండి, ఇంకా కొబ్బరి బొండాలు ఇలాంటివి అవాయిడ్ చేసేసాము. 2 ఖర్జూరము, ఒక 6 బాదం గుళ్ళు, 2 ఎగ్గలు, వైట్ ఎల్లో తీసేసి వైట్. అంటే నా డైట్ ప్లాన్. బ్రౌన్ రైస్ కొంచెం, ఇది వరకు అన్నం ఇంత పెట్టుకుని కూర ఇంత వేసుకునేదాన్ని. ఇప్పుడు అన్నం ఇంత పెట్టుకుని కూర ఇంత వేసుకుంటున్నాను. అది నాది. సాయంత్రం ఆకలి ఉండట్లేదు అసలు. ఆకలి అయితే కనుక
ఎర్రనొకతోటి ఇంత ఉప్మా, లేకపోతే మరమరాలతోటి, లేకపోతే అటుకులతో పోప ఏయో చేసుకోవటం, లేదంటే మల్టీగ్రెయిన్ చపాతీ పిండితో 2 పుల్కాలు ఆయిల్ లేకుండా. ఇంకో విషయం, ఆయిల్ వాడట్లేదు నేను. ఏం వాడుతున్నాను ఆయిల్ మానేసి అంటే ఆవు నెయ్యితో వంట చేసుకుంటున్నానండి. ఇంతే ఆవు నెయ్యి వేసి, అసలు మాడిపోతుంది అనమాట పోపు, ఇంతే ఆవు నెయ్యి వేసి వంట వండుకోవటం వల్ల చాలా బాగున్నాను. ఇదండి. ఇలాగ మీరు ఎవరన్నా బాగా ఓవర్ వెయిట్ ఉండి మీరు ఏదన్నా తగ్గించుకోవాలి ఒళ్ళు అనుకుంటే కనుక ముందు మనకు మనం సొంతంగా ఎట్టి పరిస్థితుల్లోని డైట్ ప్లాన్లు చేసుకోకూడదు. ఒకవేళ ఏ ఇబ్బంది లేదు, నీరసం లేదు అనుకుంటే, మీరు చెయ్యాలి అనుకుంటే ఏం చేయాలంటే వైట్ రైస్ తగ్గించుకుని బ్రౌన్ రైస్ తింటాం, కొంచెం స్వీట్లు అయ్యి తగ్గించుకుని, నెయ్యి పాలు పదార్థాలు తగ్గించుకుని కొంచెం మామూలుగా చేసుకుంటే వెయిట్ లాస్ అవుతాము. అలా కాకుండా ఎవరైనా ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే అది వేరే దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు మీరు ఎంత తగ్గాలి, మీ ఐడియల్ వెయిట్ ఎంతకు రావాలి, మీకు ఫ్యాట్ లెవెల్ ఉన్నాయా, విజరల్ ఫ్యాట్ ఏదో ఎంత ఉంది, ఇవన్నీ చెక్ చేసుకుని కనుక ఫాలో అయితే మాత్రం చాలా హెల్దీగా ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం లేదండి. ఈ రోజుల్లో అయితే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. లేడీస్లో ముఖ్యంగా మెనోపాజ్ దశల్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. పీసీఓడి ప్రాబ్లంలని, ఒళ్ళు వచ్చేయటం, బాగా చెస్ట్ పార్ట్ పెరిగిపోవటం, పొట్టంతా పెరిగిపోవటం. లేడీస్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మెనోపాజ్లో, డేట్లు ఆగిపోయిన వారికి ముఖ్యంగా ఇలా కన్సల్ట్ చేసుకుని బాగా చేసుకుంటే. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళిన రోజు నా వయసు మామూలుగా మన వయసు చెప్పి, ఏజ్ చెప్పి, హైట్ చూసి అన్నిటికి బట్టి మనం ఎంత ఐడియల్ వెయిట్ ఉండాలి, ఎంత తగ్గాలి ఏంటి అనేది చెప్పేదానికి ఆవిడ నాకు చూసి నేను ఉండవలసిన వయసు కంటే ఒక 2-3 ఏళ్ళు పెద్దదానిలాగా ఉన్నానండి అప్పుడు వెళ్ళినప్పుడు. ఇప్పుడు 4 సంవత్సరాలు నా వయసు తగ్గిందండి. అంటే అది వాడటం వల్ల నేను నా శరీరానికి కావలసిన పోషకాలు అందటం వల్ల 4 ఇయర్స్ ఏజ్ తగ్గించుకుని సురుగ్గా ఉన్నాను. ఇది ఆవిడ చెప్తారు, నాకు అంతగా అర్థం కాదు. కానీ మొత్తానికి ఏదేమైతేనంటే వెయిట్ లాస్ అయితే బాగా చాలా హెల్తీగా శుభ్రం కడుపు నిండా తింటూ తగ్గాను. ఇది తింటాం ఎలా అంటే, ఇప్పుడు మనం అన్నం తిన్నాం అనుకోండి, పొట్ట బరువుగా అనీజీగా, ఏదైనా కూల్ డ్రింక్ తాగితే బాగుండు, గ్యాస్గా ఉంది, అలా ఫీల్తో ఉంటాం. ఒకప్పుడు పులిహారలు తినేసిన, ఈ గారెలు ఈ పండుగలకి అడ్డదిడ్డంగా తినేస్తే, ఈ ఫుడ్ ఇంత కూర పెట్టుకుని ఇంతే రైస్ పెట్టుకుని తిన్నా, అన్నం అంతా తినేసినా అసలు పొట్టలో ఏమి లేనట్టే ఉంటుందండి ఖాళీగా. అలానే నీరసం లేదు, ఆకలి లేదు. చాలా అద్భుతమైన డైట్ ప్లాన్స్ అంటే వాళ్ళు మెడిసినే కాకుండా డైట్ ప్లాన్ చాలా బాగా చెప్తున్నారు మా మేడం. ఆ డైట్ ప్లాన్ వల్ల నేను చాలా డైట్ ప్లానే ముఖ్యంగా, మెడిసిన్ వాడేది తగ్గేది చాలా తక్కువ. ఓన్లీ డైట్తో ఆవిడని కన్సల్ట్ చేస్తూ ఆవిడ చెప్పిన విధంగా నేను డైట్ చేయడంతో చాలా బాగా వెయిట్ లాస్ అయ్యానండి. ఆరోగ్యంగా కూడా ఉన్నాను, చాలా సురుగ్గా ఉన్నాను. నిద్ర చాలా బాగా నిద్ర పడుతుంది. ఫుల్ నిద్ర అయిపోయాక హ్యాపీగా మెలకు వచ్చేసాక అనీజీ ఉండట్లేదు, చిరాకు ఉండట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఓవర్ వెయిట్ ఉండి ఎన్ని చేసినా తగ్గట్లేదు అనుకుంటే కనుక, ఇది నేను చేసే డైట్ అయితే మట్టుకి డబ్బులతో కూడుకున్న పని అండి. డబ్బులు ఖర్చు అవుతాయి బాగానే. నెలకి మీ ఫుడ్కి ఆవిడ చెప్పి తాగటానికి లిక్విడ్లకి వాటికి వీటికి మినిమం 20,000 అవుతుందండి ఖర్చు. నెల వచ్చి 15 నుంచి 20,000 అవుతుంది. కూరగాయలకి నాకు నెలకి ఫ్రూట్స్కి కాయగూరలకే 5-6 వేలు అయిపోతున్నాయి. నేను తినే ఫ్రూట్స్కి కాయగూరలకి. ఇది వరకు అసలు ఏం తినేదాన్ని కదా, అన్నం తినేయటం శుభ్రంగా, పాలు ఒకటి కొనేదాన్ని. ఇప్పుడు ఫ్రూట్స్ అంటే యాపిల్, జాంకాయ, అంటే అరటిపండు తినను. దానిమ్మ గింజల్లో కూడా మనం సలాడ్లా చేసుకుని, మరమరాలు, మకాని, ఇవేనండి నా ఫుడ్. అంత మంచి ఫుడ్డే. వేరుశనగ గుళ్ళు కూడా మనం మామూలుగా ఉట్టి తింటే గ్యాస్ ఫామ్ అవుతుంది. అదే కనుక వేరుశనగ గుళ్ళు నీళ్లలో నానబెట్టుకుని కుక్కర్లో కోత కొంచెం ఉప్పు వేసుకుని అవి నీళ్లు వడకట్టేసుకున్నాక ఆ గింజల్లో ఒక ఉల్లిపాయ కోసుకుని నిమ్మకాయ పిండుకుని స్టఫ్లా 4ంటికి స్నాక్లా తింటే సూపర్ అండి. మనకి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది, జుట్టు బాగుంటుంది, కంటి చూపు బాగుంటుంది. చాలా రకాలు చెప్పారు ఆవిడ. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరైనా ఓవర్ వెయిట్ ఉంటే కనుక ఒకవేళ కన్సల్ట్ చేయాలనుకుంటే ఆవిడ ఒకసారి సంప్రదించి, ఆవిడ చెప్పినట్టు మందులు తక్కువగా వాడుకోవాలి, ఫుడ్లోనే మార్పులు తెచ్చుకోవాలి. ఏదైనా సరే మన ఫుడ్లోనే ఉంది, మన అలవాట్లలో ఉంది. ఈ వెనిలా డైట్లో చెప్తుంది కదా, మన అలవాట్లు ఎలా అంటే ముఖ్యంగా నిద్రలేమి ఉండకూడదు. ఇలా పడుకుంటే అలా నిద్ర పట్టేయాలి. నిద్ర బాగా పట్టినప్పుడు ఆరోగ్యంగా ఉంటామని
వాటర్ ఎక్కువ తాగాలని, వాటర్ ఎక్కువ తాగాలి. కీరా దోసకాయ తినాలి, కీరా బాగా తినాలి, క్యారెట్ బీట్రూట్ జ్యూసులు కొట్టుకు తాగొచ్చు. ఇలా చేసుకుంటే మాత్రం కలర్ వస్తాము, ఒళ్ళు తగ్గుతాము, ఎంత ఆనందం అవుతాయి. డబ్బులు అనారోగ్యాలు తెచ్చుకుని హాస్పిటల్ పోసి డబ్బులు మనం తింటూ వెయిట్ లాస్ అవ్వటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా నా వెయిట్ ఇంకా 3 kgs నుంచి 4 kgs తగ్గాలి. ఇంకా 1 monthలో మొత్తం దీపావళి నాటికి నేను ఇంకా మానేయచ్చండి, డైట్లో వెళ్ళిపోతాను. ఇంకా ఈ మెడిసిన్ ఏం వాడను. ఉంటాయి రకరకాలు. ఏం వాడుతున్నారు అంటే అందరికీ తెలిసిందే హెర్బల్ లైఫ్ అనేది. హెర్బల్ లైఫ్ మామూలుగా తాగితే సైడ్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయని, కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తాయని చాలా మంది చెబుతున్నారు. ఉంటాయండి. అవి మనం ఎలా వాడుకోవాలంటే వాడటాన్ని బట్టి వాడుకోవాలి తప్ప ఎలా పడితే అలా వాడిస్తే కంపల్సరీ కంప్లైంట్లు వస్తాయి. ఏ మెడిసిన్లో అయినా వస్తాయి. నా మెడిసిన్ అయితే నేను దేనికైనా ముందు ఏంటంటే వాటర్ ఎక్కువ తాగడం. వాటర్ ఎక్కువ తాగితే చాలా హెల్తీగా ఉంటాం, స్కిన్ గ్లోగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పటి వరకు మంచినీళ్ళు బాగా తాగుతున్నాను. వాళ్ళు ఇచ్చి 2 రకాలండి. నాకు ఒక ఉమెన్ చాయిస్ అనేది మన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ లాంటిది. అవి మనం అన్ని రకాలు తినలేం కాబట్టి తింటున్నాను. కాబూలి శనగలు, రాజ్మా, చాలా రకాలు తింటున్నానండి. ఏమి ముట్టుకునేదాన్ని కాదు. పన్నీర్ అంటే నాకు అసలు చిరాకు అనమాట, తీగా ఉంటుందని. పన్నీర్ కూడా నేను వండుకుంటున్నాను. మిల్ మేకర్ వండుతున్నాను. మకానా అయితే ఇలాగా నేతిలో కొద్దిగా అలా వేయించి కొంచెం జీరా పౌడరు, కొంచెం కారం, కొంచెం ఉప్పు అలా చల్లుకొని ఏదో స్నాక్ లాగా బఠానీలాగా అది తింటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి మజిల్ పెరుగుతుందండి. ఏమీ తెలియదు నాకు, ఇవన్నీ బాగా తెలుసుకున్నాను. చాలా అద్భుతంగా రిజల్ట్ సాధించాను. ఇంకా కొంచెం ఇంకొక నెల చేస్తే నేను సరిపోతుందంటే డ్రాప్ అయిపోయి నేను ఏమంటారు ఫుడ్ మెయింటెనెన్స్ తోసి నేను మెయింటైన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా 1 gram కూడా నేను వెయిట్ పెరగకుండా నా వెయిట్ నేను అనుకున్న 60 kgలకి వెయిట్కి వచ్చేసాక 1 gram కూడా పెంచుకోకుండా ఫాలో అయిపోతాను. నన్ను చూస్తే అందరూ గొడవ పెడుతున్నారు, చప్పిదవళ్ళు అయిపోయినాయి పద్మ గారు, మీరు ఇదివరకే బాగున్నారంటే. ఆరోగ్యం ఉండదండి అలా ఒళ్ళుగా ఉంటే. అందం ఉంటుందేమో కానీ బొగ్గులు అయ్యి కనిపించు, తెల్లగానే ఆరోగ్యం ఉండదు. మన ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు వరకు సంపాదన బిజినెస్ల మీద పడిపోయి నేను ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆరోగ్యం తర్వాతే నేను బిజినెస్లోకి ఎంటర్ అవుతాను. అందువల్ల మీకు ఎవరికన్నా కావాలి అంటే ఇక్కడ భీమవరం చుట్టుపక్కల ఎవరున్నా బాగా లావుగా ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా, వాకింగ్ మంచిదేనండి, కానీ వాకింగ్ చేయటం వల్ల 100 grams కూడా వెయిట్ తగ్గవు. జిమ్కి వెళ్తాం, జిమ్కి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా జిమ్కి వెళ్తే మనం డైట్ చేస్తేనే తగ్గుతాం తప్ప అది బాడీ గట్టిపడుతుంది తప్ప అది కూడా తగ్గమండి వెయిట్. ఫుడ్ తోటే తగ్గించుకోవాలండి, ఫుడ్ తోటే పెరుగుతామండి. మనం ఏదైనా సరే బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. వాకింగ్ చాలా మంచిది. 1 hour ఇంచుమించుగా వాకింగ్ చేస్తూ చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటూ, యోగా అలవాటు ఉంటే యోగా చేసుకుంటూ, ఫుడ్ డైట్ ప్లాన్లో కరెక్ట్గా పెట్టుకుని శుభ్రంగా నిద్రపోతూ చేయవలసింది, సింపుల్గా చేయాల్సింది బాగా నిద్ర ఉండాలి. 8 hours డీప్ స్లీప్, కనీసం 6 hours డీప్ స్లీప్ ఉండాలి. 4.5 లీటర్స్ వాటర్ తాగాలి బాగా. అవి 2 కంపల్సరీ. ఏదో ఒక బాడీకి వ్యాయామం ఉండాలి, అంటే వాకింగో ఎక్సర్సైజ్లో యోగానో ఉండాలి. జిమ్ నేను అంత ప్రిపేర్ చేయను. జిమ్ అంటే ఉరికాయ అన్ని స్టైల్ తప్ప జిమ్లో బాగా వెయిట్లెస్ అవ్వం, బాడీ గట్టి పడుతుంది. పిల్లలకి జెంట్స్కి 6 pack కానీ మన లేడీస్కి అంతా వర్కౌట్ అవ్వదు జిమ్. ఎంతసేపు ఎక్సర్సైజులు, యోగా బాగా వర్కౌట్ అవుతుంది. యోగా లేదంటే వాకింగ్, చిన్న ఎక్సర్సైజులు ఇవి చేసుకుంటూ ఫుడ్ మాత్రం డైట్ పర్ఫెక్ట్గా, అంటే టైం టు టైం. మనం రాత్రి 6:30, 7 కల్లా ఫుడ్ ఘనాహారం తీసుకోవటం, ఒక వేరుశనగ గుండు కూడా ఇంకా తినకూడదండి. 6:30 తర్వాత ఫుడ్ డ్రాప్ అయిపోయి లిక్విడ్ ఎంతన్నా తాగొచ్చు, వాటర్ రూపంగా మీరు ఏమన్నా తాగొచ్చు, పల్చటి మజ్జిగ తాగొచ్చు. అలానే బత్తాయి జ్యూసులు ఇలాంటివి కూడా, బత్తాయి కూడా వెయిట్ పెరుగుతుంది. ఫ్రూట్ జ్యూసులు కూడా వెయిట్ పెరుగుతాయి. పైనాపిల్ తినొచ్చు. ఇలా తింటూ వారానికి 1 రోజు మాత్రం మీరు చీటింగ్ డే అని పెట్టుకుని మీకు నచ్చిన బిర్యానీయో, ఆవకాయ, పప్పు, వేడి అన్నంలో నెయ్యి వేసుకు తినేయటం, ఇవి చేసుకోవచ్చు 1 రోజు. అలా చేసుకుని ఇలా ప్లాన్ ఫాలో అయితే మాత్రం శుభ్రంగా ఆరోగ్యంగా, ఒక డాక్టర్ తోటి పని లేకుండా ఇందులో షుగర్లు తగ్గుతాయి, బీపీలు తగ్గుతాయి, తర్వాత థైరాయిడ్ తగ్గుతుంది, పిసిఓడి తగ్గుతుంది, నిద్ర సమస్య తగ్గుతుంది. లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ తగ్గుతాయి. ఇన్ని రకాలు. నేను ఆవిడ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ చూస్తూ ఉంటే ఈవిడ చాలా మంచిగా, అంటే డైట్ ప్లాన్ తోటే ఎక్కువ, ఆవిడ మెడిసిన్ తక్కువ. మెడిసిన్ అంటే పౌడర్లు అండి, ఫ్రెష్ షేకులని ఇలా ఉంటాయి.
అది ఒక్కసారే ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా తాగొచ్చు. అది తాగాక నాకు టీ అంటే విరక్తి వచ్చేసిందండి. ఈరోజు టీ తాగట్లేదు అసలు. ఇలా కనుక మనం డైట్ ప్లాన్ చేసుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇవన్నీ మీకు కనుక నచ్చితే మీరు ఎవరినన్నా మీట్ అవుతాను అంటే నేను చెప్తానండి. ఈ చుట్టుపక్కల ఎవరికన్నా కుదిరితే ఫాలో అయ్యి, ముఖ్యంగా వాటికి డబ్బులు ఖర్చు అవుతుంది వాళ్ళు అన్ని చెప్పేసినట్టు వాడుకోకుండా మీరు డైట్తో మాత్రం బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గింది. నాకు ఎడంకాలు కొద్దిగా నొప్పి స్టార్ట్ అయింది. బండి వేసుకుని తిరుగుతా ఉంటే స్లో అయినప్పుడు బండి కాలు కింద పెడతాం కదా, మళ్ళీ కాలు పైకి ఇలా తీసేటప్పుడు మోకాలు కలుపుమనేది అనమాట. అమ్మో కూర్చుంటే లెగిసేటప్పుడు కలుపుమనేది. అమ్మో మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తే వెయిట్ పెరిగిపోతేనే నేను ఏమైనా సరే తగ్గాలి అని మానసికంగా లోపల బెంగే తప్ప నేను ఎప్పుడు ఎటు వెళ్ళలేకపోయాను. జిమ్ జాయిన్ అయ్యాను ఒకసారి, డబ్బులు తప్ప రూపాయి 100 గ్రాములు తగ్గలేదు. ఒక కేజీ ఏమో తగ్గాను కష్టపడి చేస్తే. అది మళ్ళీ డ్రెస్ వేసుకుని రోజు వెళ్ళి షూ వేసుకుని ఇదో పెద్ద పని అండి. అది డబ్బులు పోయినాయి అని మానేశాను. వాకింగ్ ఎంత తిరిగేసినా కాళ్ళ నొప్పులు తప్ప తగ్గలేదు తిరిగిన. సరే అని మా టైలరు బాగా తగ్గారండి. ఆయన బాగా బ్యాక్ పెయిన్ ఉండేది, హాస్పిటల్స్ తిరుగుతూ ఉండి నీరసంగా ఉండేవాడు మనిషి. నేను చాలా రోజుల తర్వాత బ్లౌజులు ఇవ్వడానికి వెళ్తే టైలర్ దగ్గరికి బాగా సన్నగా అయ్యారు. ఆయన పొట్ట తగ్గింది. ఏమ్మా ఏం చేస్తున్నారు శ్రీను అంత బాగా తగ్గిపోయారు అని అడిగితే, ఇలా నేను వాడుతున్నాను మేడం అంటే, నేను తగ్గాలనుకుంటున్నాను శ్రీను ఎలా తగ్గుతావు అంటే, చాలా బాగుంటుందండి, ఏ సైడ్ ఎఫెక్ట్ లేదు, మనం వాడే విధానం వాడితే చాలా బాగుంటుందండి. మేడం కూడా మందులు ఇవ్వకుండా మీకు డైట్ ప్లాన్ చెప్తారండి, దాన్ని బట్టి కనుక మనం ఫాలో అయితే చాలా బాగుంటుందండి అన్నాడు. సరే ఇంకేది ఏమైనా సరే నాకు ఈ డ్రెస్సులన్నీ ఒక 20 డ్రెస్సులు పైన ఉంటాయండి, మూలన పెట్టేశాను. పనికి రావట్లేదు. ఇంకా కొత్త చీరల బ్లౌజులు కుట్టించేయడమే ఒళ్ళు వచ్చేసి పాతి పట్టక. ఇంక ఇది పని కాదు, అసలు ఊరికే కన్సల్ట్ చేద్దామని వెళ్ళాను. ఆవిడ చూస్తే మేడం నేను మాత్రం టీ మానండి, నాకు టీ అంటే ప్రాణం, ఈ కారం ఏది పడితే అది నేను తాగలేను అని అన్నాను. అంటే పర్లేదు మేడం చూడండి మీరు, లేదంటే చూసి ఆపెద్దరికెళ్ళండి ట్రై చేయండి అన్నారు. సరే అని జాయిన్ అయ్యి ఆ రోజు అక్కడ ఆవిడ ఇచ్చిన ఎప్రెష్ తాగాను. కాశ్మీరా కవా అని కుంకుమ పువ్వు ఎల్ఆర్చి పౌడర్ ఫ్లేవర్తో చాలా నచ్చింది, బాగుంది. అంటే గ్రీన్ టీ తాగినట్టు అనిపించింది. సర్లే అనేసి తాగాను. తర్వాత నాకు షేక్ ఇచ్చారు, చిక్కగా వెనీలా ఐస్ క్రీమ్ తిన్నట్టు. అది నచ్చలే, అసలు గొంతు దిగితే ఒట్టు బాగా చిక్కగా డ్రై ఫ్రూట్స్ అవి వేసేసి ఇచ్చారు, నచ్చలేదు. అమ్మో ఇది బాగాలేదంటే, అది కూడా వెనీలా ఫ్లేవర్ కాబట్టి, వెనీలా ఫ్లేవర్తో ఉంది కాబట్టి అది తాగాను. కొంచెం 2 రోజులు అనీజీగా, కడుపులో అదొక రకంగా వికారంగా తిప్పినట్టుగా అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయి ఇప్పుడు అది టైం టు టైం తాగకపోతే నేను ఉండలేనండి, అంత ఎడిట్ అయిపోయాను అనమాట. ఒక్కసారి షేక్ తాగుతాను, ఒక 5-6 సార్లు ఎప్రెష్ తాగుతాను. డైట్ ప్లాను చియా సీడ్స్ వాటరు, మజ్జిగి, పల్చటి వాటరు, మామూలు వాటరు, 2 ఖర్జూర పళ్ళు తింటాను, 6 బాదం కూడా తింటాను, 2 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని వైట్ తింటాను, ఎల్లో తీసేసి వైట్ తింటాను. ఒక యాపిల్ సగం చెక్క పెద్దదైతే సగం చెక్క తింటాను, ఒక జాంకాయ లేకపోతే ఒక మొక్కజొన్న పొత్తు, లేకపోతే ఖాళీగా ఉండి ఆకలి అనిపిస్తే కొన్ని మరమరాలు, లేకపోతే మకానా, ఇలాగా. కర్రీ మాత్రం బ్రౌన్ రైస్ ఇంతే వండుకుని, బ్రౌన్ రైసే వండుకుని, కర్రీస్ మాత్రం క్యాప్సికమ్ టమాటా కానీ అన్నీ మామూలే, ఆయిల్ తగ్గించేసుకోవాలి, ఉప్పు కారాలు అన్నీ మామూలే, టేస్టీగా వండుకుని పన్నీర్ కర్రీ, మకానా కర్రీ, కాబూలి శనగల కర్రీ, పప్పు ఆకుకూరలు, నేను తోటకూర, పాలకూర ఇవన్నీ హ్యాపీగా అంత కూర పెట్టుకుని తింటున్నాను. ఎంత తిన్నా కంచం నిండా పెట్టుకు తిన్నా పొట్ట ఖాళీగా ఉన్నట్టు ఉంటుందండి, ఏం తినలేనట్టు. అలా అని అసలు నీరసం ఉండదు, ఏముండదు. ఎప్పుడైనా ఒక్కొక్కసారి నాకు డైట్ కరెక్ట్గా కుదరకపోయినా నిద్ర పట్టకపోతే కొంచెం అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యాట్ ఉన్నంతసేపు ఎనర్జీగా ఉంటాం, ఫ్యాట్ కరిగేటప్పటికి మనకు నీరసం వస్తుంది కదా. నాకు ఫ్యాట్ లెవెల్ బాగా తగ్గినాయండి, చాలా అద్భుతమైన డైట్ ప్లాన్లో ఉన్నాను. అంటే అది మనం కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది, లేదంటే మాత్రం వాటర్ తాగకుండా మీకు డబ్బులు ఉన్నాయి కదా నువ్వు ఖర్చు పెట్టేసి చేసేసి మళ్ళీ మన ఎవరైతే మనకి ఇది మందులు ఇస్తున్నారో వాళ్ళ మీద మనం దెబ్బలాటకి వెళ్ళకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో చేయవలసింది వారు చెప్పడం వరకు చెప్తారు, చేయాల్సిందంతా మనమే. ఏ డైట్ అయినా సరే చేయాల్సింది మనమే. అందువల్ల మీరు అందరూ తగ్గించుకోవచ్చు, ఫ్యాట్ లెవెల్స్ అన్నీ బాగా తగ్గుతాయి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తొందరగా లాగేస్తాం. నాకు వాటర్ ఉండదండి బాడీలో, నేను గట్టి బాడీ, ఒళ్ళు వచ్చేసింది అంతే. ఫ్యాట్ బాగా ఫ్యాట్ అనమాట, బాగా తగ్గానండి, 2.5 కేజీలు ఫ్యాట్ లాస్ అయ్యాను, మజిల్ పెరిగింది. ఇలాగా ఆవిడ అన్ని చూస్తారనమాట, బిఎంఐ ఎంత ఉంది నాకని. ఈ అన్నిటితోటి శుభ్రంగా హ్యాపీగా ఈరోజు వీడియో చేద్దామని పెట్టుకుని ఎందుకు ఇంత ఖర్చు చెప్పాను అంటే అంత హ్యాపీగా ఉన్నాను అనమాట నేను. చాలా హ్యాపీగా అనిపించింది. డ్రెస్సులు అసలు పట్టే కదండి, ఇప్పుడు శుభ్రంగా
ఫ్రీగా హాయిగా లూజ్ కూడా అయినాయి. ఇగోండి నడు అసలు బీసిపోయింది. ఈ నడులు అయ్యి కూడా చాలా లూజ్ అయినాయి. అంటే ఇంత వెయిట్ లాస్ నేను ఇంచ్ లాస్ అయ్యాను, వెయిట్ లాస్ అయ్యాను. 5 కేజీలు వెయిట్ అంటే సామాన్యం కాదండి 40 రోజుల్లో. తింటూ తగ్గటం అలా అని వేరే ఏమీ కాకుండా చాలా చాలా అద్భుతంగా ఉంది. మీ అందరూ కూడా ఎవరికైనా కావాలి అంటే నేను నెంబర్ చెప్తాను, మీరు ఆవిడతోటే కన్సల్ట్ చేసుకుని వారి నెంబర్ పెట్టేస్తాను, మీకు కన్సల్ట్ చేసుకుని మీరు ఇక్కడ మా భీమవరం చుట్టుపక్కల అయితే కలవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదండి డైట్ ప్లాన్ ఉన్నది. మరొక మంచి వీడియోతో వస్తాను. కొత్తగా ఎవరన్నా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి. ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, ఓకేనా? లేదంటే స్కిప్ చేసేయండి.